సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో కార్తికేస్ అకాడమీ విశాఖపట్నం బ్రాంచ్ నుంచి బోత్ యూపీఎస్సీ ప్లస్ ఏపీఎస్సీ గ్రూప్స్కి అయితే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఆల్రెడీ యూపీఎస్సీ టార్గెట్ ఐఎస్ 2025 బ్యాచెస్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా టార్గెట్ ఐఎస్ 2026, 27 బ్యాచెస్ కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్ కావాలనుకునే అభ్యర్థులు కూడా వీటిలో అడ్మిషన్ తీసుకోవచ్చు. మరి కార్తికేస్ అకాడమీలో అందించేటువంటి ఈ బెస్ట్ కంటెంట్ ఏంటి, ఫ్యాకల్టీస్ గురించి కానీ, అసలు కార్తికేయలో ఎందుకు జాయిన్ అవ్వాలి, వై కార్తికేయ ఇస్ సో స్పెషల్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ. సో ఈ వీడియోలో ప్రధానంగా ఒక 6 ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో దట్ మీ కార్తికేయస్ అకాడమీ యొక్క ఇంపార్టెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటి అనే విషయం మీకు అర్థమవుతుంది. నా కమింగ్ టు ద వన్. సో ప్రధానంగా బోర్డ్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక చిన్న లైన్ అయితే ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్స్లో మీరు ప్రిపేర్ అవుతుంటే మిమ్మల్ని మార్క్స్ ఎక్కువ వేసి క్వాలిఫై చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు బోర్డ్ ఎగ్జామ్స్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిమ్మల్ని మిగతా వ్యక్తులతో పోల్చినప్పుడు ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో దీంట్లో ప్రధానంగా కార్తికేయస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఈ స్పెషల్ 5 ఎలిమెంట్స్ వల్లనే మీకు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్. సో ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఏ ట్రైనింగ్ సెంటర్స్ అయినా సరే ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాణించాలి అంటే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మన కార్తికేయలో పాన్ ఇండియా అండ్ పాన్ ఏపీ ఫ్యాకల్టీస్ని మనం తీసుకొస్తున్నాం. సో దీంట్లో ఎస్పెషల్లీ ఎకానమీ అండ్ ఎథిక్స్ లాంటి సబ్జెక్ట్స్కి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ మనకు కనిపిస్తుంటారు. ఆల్రెడీ రిటైర్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసులు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా హిస్టరీ లాంటి లాంగ్ స్టాండింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వాటికి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. దానికోసం 20 నుంచి 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని కూడా మనం తీసుకొస్తున్నాం. సో కాబట్టి ఫ్యాకల్టీస్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం అటు యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో ప్రధానంగా హై క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీస్ని మన కార్తికేయస్ అకాడమీలో తీసుకురావడం జరుగుతుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రత్యేకంగా పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానవచ్చు, ఈ టాపిక్స్ని ప్రధానంగా యాజ్ అ డైరెక్టర్ సార్గా నేనే వీటి మీద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పాయింట్ కూడా అవర్ బేస్ కాకుండా ఎక్కువ అవర్స్ స్టూడెంట్కి డీల్ చేసి నెంబర్ ఆఫ్ మార్క్స్ పెరిగే విధంగా మేము ట్రైన్ చేస్తున్నాం అనమాట. ఇంకా రెండవది హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ అండి. సో రెండవ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మెటీరియల్స్ అండి. ఇప్పుడు ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకప్పుడు మెటీరియల్స్ దొరికేవి కాదు ప్రిపరేషన్ చేయాలంటే. ఒక అభ్యర్థి సాధారణంగా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ 2014లో, సో వెన్ వీఆర్ డూయింగ్ యూపీఎస్సీ ప్రిపరేషన్, అప్పుడు మాకు మార్కెట్లో మెటీరియల్స్ పెద్దగా దొరికేవి కావు. మేము లైబ్రరీకి వెళ్ళే వాళ్ళము. సిలబస్ పేపర్స్ కూడా చాలా తక్కువ దొరికేవి. ఆ సిలబస్ ప్రకారంగా చూసుకొని లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని బుక్స్ని దగ్గర పెట్టుకొని మెటీరియల్స్ తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ హిందూ పేపర్ చదివేటప్పుడైతే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది. అండ్ ఈ జనరేషన్ ఎంత గాడ్ గిఫ్టెడ్ అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. సో వీళ్ళు ఇలా జస్ట్ గూగుల్లో కొట్టగానే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. బట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే జనరేషన్ చాలా వెనకబడింది టెక్నాలజీలో. అండ్ 2Gలు 3Gలు 4Gలు 5Gలు పక్కన పెడితే అసలు మొబైల్ యాక్సెసే ఉండేది కాదు. అలాంటి టైంలో ఒక ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకునేవాళ్ళం. తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక పదం అంటాం, ఇండిస్పెన్సిబుల్ అనే పదం యూజ్ చేసాం అనుకోండి. ఈ ఇండిస్పెన్సిబుల్ అంటే ఏంటి, దాని గురించి తెలుగు మీనింగ్ అనివార్యమైన అని రాసుకొని దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఒక కంటెంట్ తయారు చేసుకొని ఇంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం ఆ టైంలో కూడా. సో వీఆర్ ఏబుల్ టు క్రాక్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. బట్ ఇప్పుడున్న జనరేషన్కు ఉన్నటువంటి అద్భుతము, అవకాశాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఇంటర్నెట్ వలన హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ మనకి టిప్ మీద దొరికేస్తుంది. జస్ట్ టైప్ చేస్తే చాలు. ఈ విధానంలో ఏమవుతుందంటే ఎక్కువ మెటీరియల్స్ వచ్చేయడం వలన వాడుకున్న 24 గంటలు సరిపోవట్లేదు. అండ్ ప్రతిదీ ఇంపార్టెంట్ హెడ్డింగ్స్లో పెట్టిస్తారు. కాబట్టి ప్రతి ఛానల్లో ఉన్నటువంటి యూట్యూబ్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తారు. కాబట్టి సో మనకు ఆబ్వియస్గా అన్నీ కూడా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఈ తక్కువ సమయాన్ని పాపం సద్వినియోగం చేసుకోలేకపోతుంటాడు. సో ఈ విషయంలోనే మన కార్తికేయస్ అకాడమీ ఎస్పెషలీ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ తయారు చేయడానికి ఒక పూల్ ఆఫ్ పర్సన్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి వీళ్ళు మన కంటెంట్ డెవలపర్స్గా రెడీ చేసుకున్నాం. సో ఈ పూల్ ఆఫ్ కంటెంటర్స్లో వీళ్ళు యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ సంబంధించిన సిలబస్ పేపర్ని దగ్గర పెట్టుకొని మార్కెట్లో ఉండేటువంటి మెటీరియల్స్ అండ్ ఇంటర్నెట్లో వచ్చేటువంటి మెటీరియల్స్ అన్నిటిని కూడా సాగ్రిగేట్ చేసి ప్రధానంగా హిందూ పేపర్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ని ప్రామాణికంగా పెట్టుకొని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో ప్రతిరోజు కూడా దాదాపుగా 4 to 5 అవర్స్ కంటెంట్ డెవలప్మెంట్ మీద కూర్చుంటాం. దీంట్లో ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉంటారు రిటైర్డ్, దాంతోపాటు గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్లో ర్యాంక్స్ వచ్చినటువంటి ప్రీవియస్ విద్యార్థులు ఉన్నారు.
ప్లస్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళినటువంటి అభ్యర్థులు కూడా మనకి ఈ యొక్క కంటెంట్ డెవలపర్స్లో కూర్చొని కార్తికేయస్ అకాడమీలో ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మీకు అందిస్తున్నాం. మీరు ఒకసారి బోర్డు మీద చూసినట్లయితే ఒకసారి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ చూడండి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాదు, టోటల్ యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే ప్రతిరోజు కూడా స్టూడెంట్కి ఇన్ని వెరైటీ ఆఫ్ కంటెంట్ హయ్యెస్ట్ క్వాలిటీలో ఇచ్చేటువంటి సంస్థ కార్తికేయ ఒకటే ఉందని కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కరెంట్ అఫైర్స్ ఇస్తారు, మిగతా మనం చదువుకుంటూ ఉంటాం. కొన్ని ఇన్స్టిట్యూషన్లో టెస్ట్ సిరీస్ ఇస్తుంటారు, మిగతా మనం కవర్ చేసుకుంటాం. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్లో సబ్జెక్ట్స్ అంతా వాళ్ళు చెప్తారు, టెస్ట్ సిరీస్ కానీ మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ కానీ ఇంకో దగ్గర చేస్తుంటారు. బట్ మన కార్తికేయస్ అకాడమీలో అన్నీ కూడా ఒకే దగ్గర టీచ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ప్రతిరోజు కూడా అభ్యర్థికి డైలీ కరెంట్ అఫైర్స్ డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీస్ యాప్లో పంపించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 5 to 6 టాపిక్స్ ఇంపార్టెంట్, అవి చూద్దామండి ఇప్పుడు వీడియోస్లో. అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా రాసి పెడతాం. సో కాంటెక్స్ట్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, ప్రీవియస్గా టాపిక్ మీద ఎలాంటి సందర్భాల్లో అడిగాడు, ప్రజెంట్ సిలబస్ ప్రకారంగా ఇది నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ విధంగా అడగొచ్చు అనే విషయాన్ని రాసి పెడతాం. ఇంక తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ తర్వాత డైలీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ జనరల్ స్టడీస్. అంటే మనకి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ఎలా అయితే ఉన్నాయో వాటి మీద ప్రతిరోజు కూడా స్టూడెంట్స్కి కనీసం ఒక 10 MCQs అందించడం జరుగుతుందండి. అంటే స్టూడెంట్ గూగుల్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ సైమన్ కమిషన్ అంటే వాటి గురించి టైప్ చేసుకొని దాన్ని కంటెంట్ తయారు చేసుకొని ఇంత సమయం వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా యూపీఎస్సీ కోణంలోని అండ్ ఏపీఎస్సీ కోణంలోని ఈ మెటీరియల్ని ఎగ్జాక్ట్గా అదే స్టాండర్డ్లో తయారు చేసుకుంటున్నాం. ఇంకా కరెంట్ అఫైర్స్ మీద సో మనం ఏదైతే డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటున్నామో దానికి అదనంగానే మరొక 10 MCQs అని కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం. మీరు ఒకసారి చూసినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్స్ డాక్యుమెంట్లో ఎస్పెషలీ కరెంట్ క్విజ్ MCQs ప్రాక్టీస్ చేసేటప్పుడు రీసెంట్గా డీప్ ఫేక్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. అందులో ప్రఖ్యాత సినిమా హీరోయిన్స్ కానవచ్చు, చాలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఫేస్ కానవచ్చు, వాయిస్ కానవచ్చు ఇమిటేట్ చేసి వాళ్ళ యొక్క రిప్యుటేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో హీరోయిన్ రష్మిక ఇమేజ్ కూడా మనం రీసెంట్గా చూసాం. కాబట్టి ఈ డీప్ ఫేక్ సాఫ్ట్వేర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ డీప్ ఫేక్ అనేది దేనికి సంబంధించి ఒక వీడియో ఒక ఆడియో ఒక విజువల్ ప్రూఫ్, దాంట్లో టెక్నాలజీ ఏంటి, మీ గ్రూప్లో రాశారనుకోండి తప్పనిసరిగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఆడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ అయింది, చాలామందికి ఆ విషయం అర్థమైంది. ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి అవతల వ్యక్తికి మీద ఉన్న రెప్యుటేషన్ మనం భారీగా తగ్గించవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఆ డీప్ ఫేక్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో కూడా మనం చూసుకోవాలి. అలాగే 2 మెయిన్స్ క్వశ్చన్స్ అండి. ఎస్, మీరు ప్రిలిమ్స్ క్వాలిఫైయర్ యూపీఎస్సీలో కానివ్వచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానివ్వచ్చు. బట్ వాట్ అబౌట్ మెయిన్స్ క్వశ్చన్స్? సో మెయిన్స్ మనం ప్రధానంగా తీసుకుంటే ఎక్కడో కొన్ని వెబ్సైట్స్లో దొరుకుతూ ఉంటాయి, మార్కెట్లో కొన్ని పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. బట్ మన కార్తికేయలో మాత్రమే ప్రతిరోజు కూడా 2 మెయిన్స్ క్వశ్చన్స్తో పాటు మోడల్ ఆన్సర్స్ కూడా అందించడం జరుగుతుందండి. ఎస్, ఇట్స్ ట్రూ. మీరు ఒకసారి మన కార్తికేయస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో కింద పెడతాను, మీరు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీకు అక్కడ ప్రతిరోజు కూడా ఒక 7-8 డాక్యుమెంట్స్ మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఎందుకోసం అంటే కేవలము విద్యార్థుల్ని కొన్ని పుస్తకాలకు మాత్రమే పరిమితం చేయకుండా వెరైటీ ఆఫ్ కంటెంట్ని డెవలప్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోకి ప్రజెంట్ ట్రెండ్లోకి తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. అండ్ 2 ఎడిటోరియల్ అనాలిసిస్, ఎస్పెషల్లీ హిందూ పేపర్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. మరి మెయిన్స్ క్వశ్చన్స్తో పాటు దానికి కావాల్సిన కంటెంట్ కావాలి కదండి. సో ఆ కంటెంట్లో హిందూ పేపర్ని మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఒక్కొక్క ఎడిటోరియల్ తీసుకొని కంటెంట్ చేస్తున్నాం. ఇవి 5 రకాల కంటెంట్ని తయారు చేస్తున్నామండి. ఇంకా 6వది చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్రజెంట్ ఎక్కువగా స్టూడెంట్స్ అడిగేటువంటి అంశమే ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇందులో ఒక హిందూ పేపర్లో ఒక 5 టాపిక్స్ని మనం క్లిప్పింగ్తో సహా కట్ చేస్తాము. కట్ చేసి సిలబస్ పేపర్లో ఎక్కడుంది, గత ప్రీవియస్లో ఏమైనా క్వశ్చన్స్ అడిగారో తీసి వాటి మీద కంటెంట్ తయారు చేసుకుంటూ పెడుతున్నాం. ఈ వీడియోలో మీకు చూపిస్తానండి, నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. ఈ వీడియో అయిన తర్వాత మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక ఎడిటోరియల్ అనాలిసిస్ని కూడా క్లియర్గా అప్లోడ్ చేస్తున్నాం. సో ఎడిటోరియల్లో గొప్పతనం ఏంటంటే ఇదే ఎడిటోరియల్ మీద గత యూపీఎస్సీలో ఏ టైప్ ఆఫ్ మెయిన్స్ క్వశ్చన్స్ అడిగాడు అండ్ ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఇన్ ద ఫ్యూచర్ కూడా దాంట్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా కార్తికేయస్ అకాడమీలో హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అందించడానికి ప్రయత్నం చేస్తాం. సో నెంబర్ 2. ఇంకా నెంబర్ 3 టెస్ట్ సిరీస్ అండి. టెస్ట్ సిరీస్ అంటే సాదాసీదాగా విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి 1 and 2 అనే టాపిక్ అయితే తీసేసాం. ఇప్పుడున్న ట్రెండ్ అది కాదు. మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకొని 3-4 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా మీ యొక్క కాన్షియస్ ఆ టాపిక్ మీద ఏ విధంగా పనిచేస్తుందో చూసుకొని కరెంట్ అప్డేట్స్, హిందూ పేపర్ అనాలిసిస్,
సబ్జెక్ట్ రిలేటెడ్ అండ్ మీ పర్సెప్షన్స్ అన్నీ కలిపే ఒక ఎంసీక్యూ తయారు చేస్తున్నాం. సో మన కార్తికేయస్ అకాడమీ యాప్లోనే ఈ డైలీ క్విజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాంట్లో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇంకా మెంటార్షిప్ అండి. సో బెస్ట్ మెంటార్షిప్ అంటే ఏంటంటే, సో రోజుకి ఏదో ఒక 10 నిమిషాలు మాట్లాడేసి అక్కడితో క్లోజ్ చేసి మెంటార్షిప్ అయిపోయిన చెప్పకుండా ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్గా, సో ఫస్ట్ బేసిక్ ఎన్సీఆర్టీ మెంటార్షిప్ కొంతమందికి ఇస్తున్నాం. అది కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మెంటార్షిప్ ఇస్తున్నారు. అవి కంప్లీట్ అయిన తర్వాత సో యూపీఎస్సీలో ఆల్రెడీ ఎగ్జామ్ దాటి మంచిగా ఉద్యోగాలు సంపాదించి కెరియర్లో ప్రభుత్వానికి మరియు ప్రజలకి సేవ చేసిన వ్యక్తుల్ని మేము ఇందులో మెంటార్స్గా తీసుకొని తద్వారా మెంటార్షిప్ కూడా అందించడం జరుగుతుందండి. సో దట్స్ వై బెస్ట్ మెంటార్షిప్ కాన్సెప్ట్ కూడా కార్తికేయలో అందిస్తున్నాము. ఇంకా సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తామండి. మేము ఎప్పుడూ ఒకటే ప్రామిస్ చేస్తున్నాం ఏంటంటే, యూపీఎస్సీకి సిలబస్ కంప్లీషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కలిపి సిలబస్ కంప్లీట్ చేస్తున్నాం. సైమల్టేనియస్గా మాక్ ఇంటర్వ్యూస్ కూడా కార్తికేయలో స్పెషల్గా మేము కండక్ట్ చేస్తున్నామండి. కాబట్టి ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ జూన్ మొదటి వారంలో స్టార్ట్ చేసినటువంటి ఈ యూపీఎస్సీ ప్యాటర్న్ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అలా కంప్లీట్ చేసి ఫిబ్రవరిలో వచ్చేటువంటి యూపీఎస్సీ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఆధారంగా ఒక 3 months మేము టెస్ట్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అన్నీ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్స్ని బట్టి ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటాం. సో మేలో జరిగేటువంటి ఎవ్రీ ఇయర్ మేలో జరిగేది ఈ ఇయర్ జూన్లో జరుగుతుంది. సో మేలో జరిగేటువంటి ఎగ్జామ్కి రెడీ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ విధంగా సో అలాగే స్టూడెంట్కి మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా క్వార్టర్లో తీసుకుంటూ వెళ్తాము ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రిలిమ్స్. సో దిస్ ఈజ్ నాట్ 1 year ప్రోగ్రామ్ అండి, ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 year ప్రోగ్రాము స్టూడెంట్ కార్తికేయస్ అకాడమీతో అటాచ్ అయి ఉంటాడు. కాబట్టి ఈ విధమైనటువంటి 5 elements తోటి కార్తికేయస్ అకాడమీ బెస్ట్ ఐఏఎస్ అకాడమీని ఆంధ్రప్రదేశ్గా ఈరోజు నిలబడిందంటే కారణం ఇవి ప్రధానంగా కార్తికేయస్ అకాడమీ అందిస్తున్నటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్స్ అనమాట. రైట్. సో మనం ఈరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్, ఎంసీక్యూస్, జనరల్ స్టడీస్ అన్నీ కూడా ఒకసారి చూద్దామండి. యా, ఇప్పుడు కమింగ్ టు ద కంటెంట్ అండి. సో కంటెంట్ ఒకసారి మనం స్లోగా చూద్దాం, ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ గురించి మేము ప్రత్యేకంగా ఏ విధంగా రీసెర్చ్ చేస్తున్నా కూడా మీకు తెలియాలి. సో డైలీ కరెంట్ అఫైర్స్లో May 7th ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అబౌట్ ఎనర్జీ ఎఫిషియన్సీ బ్యూరో, దాంట్లో ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి 2023 సంవత్సరంలో ద స్టేట్ ఎనర్జెన్సీ ఎఫిషియెంట్ ఇండెక్స్ వచ్చింది. ఇది మీరు గనక సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అయితే తప్పనిసరిగా దేని మీద ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలము క్లాస్ రూమ్లో కొన్ని టాపిక్స్ మాత్రమే చదివి డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయి అక్కడ కనిపిస్తాయో లేదని ఆలోచించకుండా స్టూడెంట్ని అన్ని డైమెన్షన్స్లో కూడా మేము రెడీ చేసుకుంటూ వస్తున్నాం. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్. వాటికి సంబంధించినటువంటి అచీవ్మెంట్ ఏంటి అన్నీ డిస్కస్ చేస్తామండి. బట్ దానికి సోర్స్ ఏంటంటే హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అంశంగానే అది మన సోర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో హిందూ పేపర్ ఆర్టికల్ అనమాట అండి. కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్బన్ ఫుట్ ప్రింట్, ఇది సెకండ్ టాపిక్. ఇది కూడా ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూయే. సో కాబట్టి లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ స్పైకింగ్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, వాటి గురించి 2వ టాపిక్స్ అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకా 3వ టాపిక్, ఇదంతా సెకండ్ టాపిక్ అండి. రైట్. థర్డ్ టాపిక్ చూస్తే అబౌట్ ద ప్లాన్ అండ్ పాలసీ ఆఫ్ కోల్ లాజిస్టిక్స్, ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్, కోల్ లాజిక్స్ గురించి. ఈ విధంగా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి 4 ఇంపార్టెంట్. సో ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూ. అబౌట్ కంప్లీట్ ప్రోగ్రెస్ రికార్డ్, ఇది ఒక రకంగా ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ అండి. కమింగ్ టు ద కరెంట్ అఫైర్స్ క్విజ్ తెద్దాం. ఈ కరెంట్ అఫైర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడే నేను చెప్పాను వాట్ ఈజ్ డీప్ ఫేక్స్ అంటే ఏంటి. ఈ డీప్ ఫేక్ అనే సాఫ్ట్వేర్ దేనికి సంబంధించిందంటే, సో ఆప్షన్ సిలో మీకు గమనించినట్లయితే ఇట్ ఈస్ ఫాల్సిఫైడ్ మీడియా కంటెంట్ క్రియేటెడ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు మ్యానిపులేట్ ఆర్ రీప్లేస్ ద ఫేసెస్ ఇన్ ద వీడియోస్. ఇదే మీకు రష్మిక మందాన యాక్ట్రస్ గురించి డీప్ ఫేక్ వీడియో మనకి యూట్యూబ్లో వచ్చిందని, వైరల్ అయిందని కూడా చెప్పాను. సో దీనికి సంబంధించినటువంటి వాట్ ఆర్ డీప్ ఫేక్స్ అంటే ఏంటి, డీప్ ఫేక్స్ ఆర్ డిజిటల్ మీడియా అని, ఈ డీప్ ఫేక్ దాన్ని మనము ఏ విధంగా డెవలప్ చేసుకున్నారని, సో ఈ విధంగా కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటూ వచ్చాం. అలాగే రెండవది చూడండి, క్లైమేట్ సర్వీసెస్ రిపోర్ట్ ఆఫ్ 2023 పబ్లిష్డ్ బై హూ. ఇది కేవలం ఎవరు పబ్లిష్ చేశారని కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. అంటే కేవలము ఫ్యాకల్టీయే చెప్పేది ఎగ్జామినేషన్లో పడతాయనే నా ఉద్దేశం కాకుండా మీరు కూడా అదనంగా ఎంత వర్క్ చేయాలి, దానికి కార్తికేయస్ అకాడమీ నుంచి ఎంత సపోర్ట్ చేస్తున్నాం అనేది మీకు తెలియాలండి. అకాడమీలో జాయిన్ అయిన విద్యార్థుల గురించి నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యారు, దే ఆర్ ఎంజాయింగ్ ది కంటెంట్. వాళ్ళు డెఫినెట్గా ఎగ్జామ్ హాల్లో క్వాలిఫై అవుతారు, అండ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు కాబట్టి మెయిన్స్ కూడా క్వాలిఫై అవుతారు, అండ్ యూపీఎస్సీలో కూడా రిజల్ట్ తెచ్చుకోగలుగుతారు. బట్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ కంటెంట్ మిస్ కాకండి. ఈ కంటెంట్ హైయెస్ట్ క్వాలిటీతో తయారు చేస్తుంది, మీకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 3వ చూడండి, యుఎన్ఈపి తయారు చేసినటువంటి కామన్ కార్బన్ మెట్రిక్ అంటే ఏంటి. సో వీటి గురించి డిస్కస్ చేసుకుంటారు.
అండ్ విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, సో భవభూతి అనే అంశం గురించి ఇక్కడ ఒక టాపిక్ ఇచ్చాం. సో ఫోర్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తెద్దాం. ఇది ఎంసీక్యూస్, రైట్. నెక్స్ట్ చూడండి, ఎడిటోరియల్ అనాలిసిస్ అంటున్నాం. ఆల్రెడీ ఎడిటోరియల్ అనాలిసిస్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడతాను, అది చాలా చాలా బ్యూటీగా ఉంటుంది కార్తికేయలో. ఇక్కడ May 7th ఎడిటోరియల్ అనాలిసిస్లో కాలేజ్ లెవెల్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి ఒక ఎస్సే అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియాలో ఇది ఒకటండి. కాబట్టి యూజీసీ నామ్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, ప్రభుత్వం ఏ టైప్ ఆఫ్ పాలసీని తీసుకొద్దాం అనుకుంటుంది, వీటి గురించి కంప్లీట్గా డీటెయిల్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్గా మీ టర్మినాలజీ చూసుకుంటే మోర్ దాన్ 1500 వర్డ్స్ మీకు ఇందులో కనిపిస్తాయి. సో ఒక ఎస్సే రేటింగ్ కవర్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ హిందూ పేపర్ అనాలిసిస్ని తీసుకున్నాం. ప్రతిరోజు ఉంటుందండి, నాట్ ఏ సింగిల్ డే, అంటే ఒక వన్ మంత్ అని కాదు. నెక్స్ట్ రెండవ ఎడిటోరియల్ అనాలిసిస్ ఫ్రమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, బ్యాంకింగ్ ప్రాక్టీసెస్ ఆఫ్ న్యూ ఇండియా. అసలు న్యూ ఇండియాలో ఈ బ్యాంకింగ్ ప్రాక్టీసెస్ ఏంటంటే, బ్యాంకింగ్ రీఫార్మ్స్ గురించి అయితే చాలా విధంగా అడుగుతుంటారు. సో నరసింహం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే బ్యాంకింగ్ రీఫార్మ్స్ భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఈ బ్యాంకింగ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను ఏ దేశంలోనే సరే బ్యాంకింగ్ కనుక ఫెయిల్ అయినట్లయితే ఆ దేశం యొక్క ఎకానమీ చాలా డ్రాప్ అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి కేవలం కరెన్సీ ప్రింటింగ్ కోసమే బ్యాంకింగ్ యూజ్ చేసుకుంటామా, సర్క్యులేషన్ కోసమే బ్యాంకింగ్ వ్యవస్థను ఉపయోగించుకుంటామా, లేదంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి. సో ఎకానమీ అనేది స్టాగ్నెంట్ అయినప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది. దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఫస్ట్ ఎపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేశాను. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఇండియా, ఆర్బీఐ 1935 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారంగా April 1st 1935 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని, 1949లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేయబడిందని, ఇలా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని డిస్కస్ చేస్తాం. అలాగే 2011 ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి, ఇంక్లూజన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్, ఇదిగోండి మొత్తం కంటెంట్ అంతా కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ మీరు ఇంత కంటెంట్ ఆబ్వియస్గా మీరు అంత సమయం అయితే కెచ్చించి చదవరని నాకు తెలుసు, బట్ ఇలా చదివితేనే మీకు ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్క్స్ వస్తాయండి. మనం చాలా స్వీట్ అండ్ షార్ట్గా సింపుల్గా ఉన్నాయి కావాలనుకుంటాం, అలా కుదరదు, కొంచెం ఎక్కువ కష్టపడాలి. నెక్స్ట్ మరి ఇవి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి ఒక 10 MCQs చూడండి. ఇది రివోల్ట్ ఆఫ్ 1857 సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద రియాక్షన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఇన్ ద రివోల్ట్ ఆఫ్ 1857. మోడర్న్ ఇండియా గురించి చదువుతాం, అలాగే ఏపీ హిస్టరీలో కూడా ఇవి టాపిక్స్ ఇంటర్లింక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి భారతదేశంలో రివోల్ట్ ఆఫ్ 1857 జరిగినప్పుడు మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు నిజంగా పార్టిసిపేట్ చేశారు లేదా అంటే ది రిమైండ్ న్యూట్రల్ ఇస్ ద ఆన్సర్. వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు, అలానే అగెనిస్ట్గా బ్రిటిష్ ప్రభుత్వానికి అగెనిస్ట్గా నినాదం చేయలేదు. ఇది కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ గాంధీజీ సపోర్టెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్స్ కాలింగ్ యాజ్ హిమాలయన్ బ్లండర్. సో హిమాలయన్ బ్లండర్ అనే వర్డ్కి గాంధీ సంబంధించినటువంటి ముఖ్యమైన మూమెంట్లో సో ద ఆన్సర్ ఈజ్ సత్యాగ్రహ మూమెంట్ అగెన్స్ట్ రౌలత్ యాక్ట్. వీటి గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ అంబేద్కర్ గురించి, ఖుదిరామో ఖిద్మత్ గారి గురించి, బ్రిటిష్ ఎంపైర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రీఫార్మ్స్ గురించి దీంట్లో డిస్కస్ చేస్తాం. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా కార్తికేయ అకాడమీలో కరెంట్ అఫైర్స్తో పాటు జీకే ఇస్తున్నామండి. కమింగ్ టు నెక్స్ట్ వన్ అండి, 2 మెయిన్స్ క్వశ్చన్స్. ఐ ఆల్రెడీ సెడ్ ప్రతిరోజు కూడా ఒక 2 మెయిన్స్ క్వశ్చన్స్ విద్యార్థి కరెక్ట్గా ప్రిపేర్ అయితే మెయిన్స్లో కానీ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ యూపీఎస్సీ మెయిన్స్లో కానీ ఎక్కడ తడబాటు పడడానికి అవకాశమే లేదు. సో ఇది జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్ చూడండి. May 7th 2024లో an earthquake is the sudden movement of earth crust at a fault line, elaborate. So complete information I have given here like this. Second question, self-help groups empower women and make them self-reliant by inculcating the habit of saving and proper use of financial resources. Analyze. This is the second question. సో కాబట్టి ప్రతిరోజు ఒక 2 క్వశ్చన్స్ కనుక విద్యార్థి ఒక ఆర్డర్ ప్రకారంగా ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా యూపీఎస్సీ కానవచ్చు, గ్రూప్ 1 కానవచ్చు, ఏ ఎగ్జామ్ తీసుకోండి, గ్యారంటీగా తనకంటూ ఒక ర్యాంక్ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ద సీక్రెట్ ఆఫ్ కార్తికేయ అకాడమీ. ఫ్రమ్ గత 8 సంవత్సరాలుగా మన కార్తికేయ అకాడమీ విద్యార్థులకి ఈ కంటెంట్ అందించడం జరుగుతుందండి. సో ఈరోజు రీసెంట్గా వచ్చినటువంటి గ్రూప్ 2 రిజల్ట్లో దాదాపుగా 272 మెంబర్స్ ప్రిలిమ్స్ క్వాలిఫైర్ అంటే దానికి సంబంధించి ఫ్యాకల్టీ చాలా హార్డ్ వర్క్ చేశారు, డిక్టేటెడ్ నోట్స్ ఇచ్చారు, టెస్ట్ సిరీస్ బాగా కండక్ట్ చేశాము, అండ్ రెగ్యులర్గా పంపించేటువంటి కరెంట్ అఫైర్స్. అదేవిధంగా స్టూడెంట్ కూడా చాలా గొప్పగా ఒక సబ్జెక్ట్ని వాడి అనాలిసిస్ చేసుకొని ఎగ్జామ్ హాల్లో ఎక్కడ కంగారు పడకుండా తన యొక్క స్కిల్ అప్లై చేసి ఆ ఎంసీక్యూస్ని డీకోడ్ చేశాడు.
పేపర్స్ అంత ఈజీగా లేవండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానివ్వచ్చు, మెయిన్స్ అండ్ సివిల్ సర్వీస్ పేపర్స్ అంత ఈజీగా ఉండట్లేదు. అది కేవలం స్టూడెంట్కి ఉన్నటువంటి పర్స్పెక్షనే. అది ఎగ్జామ్ పేపర్లో తన యొక్క నాలెడ్జ్ అంతా అప్లై చేసి ఆ ఎగ్జామినేషన్ పేపర్లో ఎక్కువ స్కోర్ సాధించారు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. కార్తికేస్ అకాడమీకి చాలా మంచి పేరు తీసుకొస్తున్నారు. ఇదే విధంగా మీరు మెయిన్స్ కూడా క్వాలిఫై, సో మీరు అనుకున్నటువంటి డ్రీమ్ జాబ్ డిప్యూటీ తహసీల్దార్గా సెటిల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ అబౌట్ కార్తికేస్ అకాడమీ అండి. సో ఈ విధంగా కార్తికేస్ అకాడమీ ప్రతిరోజు స్టూడెంట్స్కి అయితే అటు టెలిగ్రామ్ ఛానల్లోని యాప్లోని కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం. సో మీకు కూడా కావాలనుకుంటే మన కార్తికేస్ అకాడమీ ఫోన్ నెంబరు 6281250228 కాల్ చేసి మీకు రిమైనింగ్ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. అండ్ ఈ సంవత్సరము టార్గెట్ IAS 2025 బ్యాచ్ అయితే అడ్మిషన్స్ ప్రారంభించాము. మీరు ఇప్పుడు నేను చెప్పిన నెంబర్ కాల్ చేస్తే మీకు ప్రధానంగా యూపీఎస్సీకి కావాల్సినటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు కూడా కంప్లీట్ సర్వీస్ ఇస్తుంది. 1 ఇయర్ వ్యాలిడ్, 1 ఇయర్ కోర్స్ అది. మీరు 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అదనంగా ఒక 6 మంత్స్ కార్తికేస్ అకాడమీలో స్టడీ హాల్ ఉంది. ఈ స్టడీ హాల్లో మీకు కన్సల్టేషన్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిన మార్నింగ్ సబ్జెక్ట్ని ఆఫ్టర్నూన్ కూర్చొని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి స్టడీ హాల్ ఫెసిలిటీ కూడా విశాఖపట్నంలో మన కార్తికేయ అకాడమీలో ప్రతి స్టూడెంట్కి అందించడం జరుగుతుంది. ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి, మీకు తప్పనిసరిగా సర్వీస్ వస్తుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.